పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నల్గొండ జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెం పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు కొప్పుల సైదులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి తెలిపారు. సైదులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వైద్యులను ఆదేశించారని అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు గురువారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి సైదులు చికిత్స పొందుతున్న నల్గొండలోని ఆసుపత్రికి వెళ్లి కొప్పుల సైదుల్ని పరామర్శించారు. ఆసుపత్రి వర్గాల ద్వారా కొప్పుల సైదులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవెల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో బచ్చన్నగూడెంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే ధాన్యం దిగుమతిలో రైస్ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని దింపుకోవడం లేదని ఆరోపిస్తూ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు కొప్పుల సైదులు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారని, విషయం తెలిసిన వెంటనే సైదులను 108లో నల్గొండలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సైదులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వైద్యులను ఆదేశించారని అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా సహకార అధికారి, పౌర సరఫరాల అధికారులు, పిఎస్సిఎస్ సిబ్బంది ఆసుపత్రి వద్దనే ఉండి ఎప్పటికప్పుడు సైదులు ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కనగల్ మండలం ఎడవెల్లి శివార్లో ఉన్నటి బచ్చన్నగూడెంలో కొప్పోలు సైదులని పిఎస్సిఎస్ ద్వారా కొనుగోలు చేసేటటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ గారు, వారి వయసు సుమారుగా 28 సంవత్సరాలు ఉంటుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించిన క్రమంలో మిల్లర్స్ నాకు కొన్ని కొర్రీలు వేసారు. అందువల్ల నేను రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నానంటూ వారు ఆత్మహత్య యత్నం చేసినారు. ఏదేమైనా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు స్పందించి అతనికి తక్షణమే మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందించమని కోరినారు. ప్రాథమికంగా జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ నల్గొండలో ఉన్నటువంటి ఐకాన్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మీరు చూస్తున్నారు, నాతో పాటు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. హాస్పిటల్ యజమాని వారి యొక్క అనుమతితోటి ఐసీయూలోకి మేము పోవడం జరిగింది. ఆ పేషెంట్ అయినటువంటి సైదులతో మాట్లాడినప్పుడు నా ఆరోగ్యం మెరుగుపడింది సార్ అని చెప్పారు. టెక్నికల్గా ఈ ఇష్యూ హాస్పిటల్ యాజమాన్యంతో, అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారు కూడా స్వయంగా ఆ కొప్పుల సైదులతో పలకరించారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం, అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా అవుట్ ఆఫ్ డేంజర్, వారి యొక్క ఆరోగ్యం స్టేబుల్గా ఉన్నది, వారి ఆరోగ్యం నిన్నటికంటే ఈ రోజుకు మెరుగుపడింది అని వారు పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మీతో ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ఆరోగ్య స్థితిగతుల గురించి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. కొప్పుల సైదులు రాత్రి పాయిజనింగ్లో భాగంగా ఒక 20 to 30 ml పాయిజన్ తీసుకోవటం జరిగింది. సో దానిలో భాగంగా ఐకాన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈరోజు ఉదయము అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి గారితో పాటు నేను కూడా వెళ్ళి ఎమర్జెన్సీలో వారిని పరీక్షించడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతము ఆయన కండిషన్ స్టేబుల్గానే ఉంది. వైటల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆక్సిజన్ స్టేటస్ కూడా, సాచురేషన్ కూడా బాగుంది. తర్వాత ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అన్నీ కూడా నార్మల్నే ఉన్నాయి. ప్రాబ్లం అయితే ప్రస్తుతం ఏమీ లేదు. క్షేమంగానే స్టేబుల్గానే ఉన్నాడు.